మన కథలో వచ్చే హీరో ఇతనే, టాంజిరో కమాడో. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన హీరో అయిన టాంజిరో తన చెల్లిని భుజాలపై మోసుకొని వెళుతూ ఉంటాడు. అప్పుడు టాంజిరో, నీకేమీ కాదు నెస్కో, నేను నీకు మాటిస్తున్నాను, నేను నిన్ను ఎలాగన్నా కాపాడుకుంటాను అని అంటాడు. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మన హీరో అయిన టాంజిరో చార్కోల్ని అమ్మే వ్యాపారి. తను వెళుతుండగా వాళ్ళ అమ్మ పిలుస్తుంది. ఇప్పుడు మంచు బాగా ఎక్కువగా ఉంది, కావాలంటే రేపు వెళ్ళొచ్చు కదా అని అంటుంది. అమ్మా, నేను మన కుటుంబానికి కొత్త సంవత్సరం నాడు విందు ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే నేను వీలైనంత బొగ్గును అమ్ముకొని వస్తాను అని అంటాడు. దానికి వాళ్ళమ్మ టాంజిరోని మెచ్చుకుంటుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వస్తారు. వాళ్ళు కూడా టాంజిరోతో వస్తాను అని అంటారు. కానీ వాళ్ళమ్మ వద్దు అని చెబుతుంది. అయినా వాళ్ళు వినకుండా మేము వస్తాము అని అంటారు. ఇప్పుడు టాంజిరో, నేను తిరిగి వచ్చేటప్పుడు మీకోసం స్వీట్స్ తీసుకొని వస్తాను అని అంటాడు. అప్పుడు వాళ్ళు ఒప్పుకొని టాంజిరోకి బాయ్ చెప్తారు. టాంజిరో కూడా తన కుటుంబానికి బాయ్ చెప్పి బయలుదేరుతాడు. అప్పుడు తనకి తన చెల్లి నెజుకో కనపడుతుంది. తనని కూడా పలకరించి బయలుదేరుతాడు. అలాగే దారిలో వెళుతూ తనలో తానే జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తను పట్టణం చేరుకుంటాడు. మన టాంజిరో పట్టణంలోకి వెళ్ళగానే ఒక అతను తన దగ్గరికి వచ్చి, టాంజిరో, దీని వాసన చూసి ఎవరు పగలగొట్టారో చెప్పవా అని అడుగుతాడు. దీని నుంచి పిల్లి వాసన వస్తుంది అని టాంజిరో అంటాడు. చూసావా, దీనిని నేను పగలగొట్టలేదని చెప్పాను కదా అని అంటాడు. ఇక అలా రాత్రి అవుతుంది. మన టాంజిరో తన ఇంటికి వెళుతూ ఉంటే దారి మధ్యలో సాబురో అనే ఒక వ్యక్తి టాంజిరోతో ఇలా అంటాడు. ఇప్పుడు కొండ మీదకి వెళ్ళడం ప్రమాదకరం, ఈ రాత్రికి మా ఇంట్లో విశ్రాంతి తీసుకో అని అంటాడు. టాంజిరో సాబురో ఇంట్లో భోజనం చేసి తనని అడుగుతాడు. సాబురో గారు, డీమన్స్ అంటే ఏమిటి? ఎన్నో సంవత్సరాల నుండి డీమన్స్ అంటే రాక్షసులుగా చెప్పుకుంటారు. డీమన్స్ ఇంట్లోకి ప్రవేశించలేవా? ఖచ్చితంగా రాగలవు. ఆ డీమన్స్ ని ఆపడానికే డీమన్ స్లేయర్స్ ఉన్నారు. టాంజిరో అలా నిద్రపోతూ ఉంటే అప్పుడు తన బామ్మ కూడా ఇదే చెప్పిందని గుర్తు చేసుకుంటాడు. తరువాత రోజు ఉదయాన్నే టాంజిరో తన ఇంటికి బయలుదేరతాడు. తన ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళగానే టాంజిరోకి రక్తపు వాసన వస్తుంది. ఏమైందో అని టాంజిరో భయంగా వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే తన చెల్లెలు ఇంటి బయట రక్తంతో పడి ఉంటుంది. దాన్ని చూసి టాంజిరో గట్టిగా అరుస్తాడు. టాంజిరో వెంటనే తన చెల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన భయంతో ఇంటి లోపలికి వెళ్లి చూస్తే ఇల్లు అంతా రక్తపు మరకలతో నిండి ఉంటుంది. అక్కడ ప్రాణాలతో ఉంది నెస్కో ఒక్కతే. అందుకని తనని ఎలాగైనా కాపాడుకోవాలని తనని తీసుకువెళ్తాడు. దారి మధ్యలో నెజుకో డీమన్ గా మారుతుంది. నెజుకో కదలడం వలన బ్యాలెన్స్ తప్పి టాంజిరో నెజుకో ఇద్దరు కింద పడిపోతారు. టాంజిరో పైకి లేచి చూస్తే పక్కనే నెజుకో ఉంటుంది. చూస్తే నెజుకో ఒక పూర్తి డీమన్ గా మారిపోయి ఉంటుంది. నెజుకో తన సొంత అన్నయ్యనే అటాక్ చేస్తుంది. కానీ టాంజిరో తనని తాను నెజుకో నుంచి కాపాడుకుంటూ ఉంటాడు. నెజుకో అలా మారడం చూసి నెజుకో పుట్టిన రోజును గుర్తు చేసుకుంటాడు. సడన్ గా నెజుకో శరీరం పెద్దదిగా మారుతుంది. నెజుకో, నువ్వు డీమన్ గా మారకూడదు నెజుకో, మారకు నెజుకో అని అంటాడు. ఇప్పుడే మనకి అక్కడికి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. నెజుకో తన అన్నయ్య మాటలు విని కన్నీరు పెట్టుకుంటుంది. ఇప్పుడే మనకి అక్కడికి వచ్చిన అతని ఫేస్ రివీల్ అవుతుంది. ఆ పర్సన్ టాంజిరో ఇంకా నెజుకో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ టాంజిరో తమని తాము ఆ పర్సన్ నుంచి కాపాడుకుంటారు. ఆ పర్సన్ టాంజిరోతో, నువ్వు తనని ఎందుకు కాపాడుతున్నావు అని అడుగుతాడు. తిను నా చెల్లెలు, అందుకే నేను తినని కాపాడుకుంటున్నాను అని అంటాడు. ఆ పర్సన్ నెజుకో ఆకలి చూసి, తినని నీ చెల్లి అంటావా అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్తి అటాక్ చేయడానికి వస్తాడు. టాంజిరో నెజుకోని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ వ్యక్తి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు టాంజిరో దగ్గర నుంచి నెజుకోని తీసుకొని ఉంటాడు. డీమన్ ని చంపడం నా బాధ్యత, అందుకే నేను నీ చెల్లిని చంపవలసి ఉంటుంది. అప్పుడు టాంజిరో తనని చంపొద్దు అని అంటాడు. తను ఎవరిని చంపలేదు, మా ఇంట్లో వేరొకరి వాసన వచ్చింది, అతనే ఇదంతా చేసి ఉండొచ్చు అని అంటాడు. నీ చెల్లి డీమన్ దాడికి గురయ్యి డీమన్ గా మారిపోయింది. తన ఇప్పుడు మనుషులను చంపే డీమన్. నెజుకో ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు. తనని ఎలాగైనా నేను తిరిగి మనిషిగా మారుస్తాను. డీమన్ గా మారిన తర్వాత తిరిగి మనిషిగా మారడం అసాధ్యం. నేను ఎలాగైనా తనని మార్చే మార్గం వెతుకుతాను, తనని చంపొద్దు అని అంటాడు. అప్పుడు టాంజిరోకి తన కుటుంబం గుర్తుకు వస్తుంది. టాంజిరో తన తలని నేలకు ఆనించి నెజుకోని చంపొద్దు అని అడుగుతాడు. డీమన్ నీకు సహాయం చేస్తున్న ఆలోచనని నీ మనసులో నుంచి తీసే. ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు వల్ల నీ చెల్లి నా చేతిలో ఉంది అని నెజుకోని తన కత్తితో పొడుస్తాడు. అప్పుడు టాంజిరో తన చెల్లిని అలా చేయడం చూసి ఫైట్ కి రెడీ అవుతాడు. టాంజిరో ఆ పర్సన్ మీదకి రాయి విసురుతాడు. ఆ పర్సన్ ఆ రాయిని తన కత్తితో కొడతాడు. అప్పుడే టాంజిరో తన చేతిలో ఒక రాయిని ఒక గొడ్డల్ని తీసుకుని వెళ్తాడు.
టాంజిరో ఒక చెట్టు పక్కన నుంచి ఆ పర్సన్ మీద రాయితో దాడి చేస్తాడు. వెంటనే టాంజిరో గొడ్డలితో దాడి చేయడానికి వస్తాడు. కానీ ఆ పర్సన్ టాంజిరోని ఒకే దెబ్బకు పడుకోబెడతాడు. కానీ అప్పుడే ఆ పర్సన్ తన మీదకి ఏదో వస్తున్నట్టు గ్రహిస్తాడు. కానీ పైకి చూస్తే పైనుంచి ఒక గొడ్డలు వచ్చి తన తల పక్కన తగులుతుంది. ఇక్కడే మనకి రివీల్ అవుతుంది, టాంజిరో రాయి విసురుతాడు, అట్ ద సేమ్ టైం గొడ్డలు కూడా విసురుతాడు. ఇక్కడ టాంజిరో తన చేతిలో గొడ్డలు ఉంది అని అనుకోవాలని ఈ పోజ్ పెట్టుంటాడు. ఆ పర్సన్ టాంజిరో టాలెంట్ చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే నెజుకో ఆ పర్సన్ ని తంతుంది. నెజుకో టాంజిరోని అటాక్ చేయడానికి వెళ్తుందని ఆ పర్సన్ అనుకుంటాడు. కానీ అక్కడ జరిగింది చూసి ఆ పర్సన్ షాక్ అవుతాడు. నెజుకో తన అన్నయ్యని కాపాడుకుంటూ ఉంటుంది. వెంటనే నెజుకో ఆ పర్సన్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు ఆ పర్సన్ నెజుకో తన అన్నయ్యని కాపాడుకున్నది గుర్తు తెచ్చుకుంటాడు. వీళ్ళిద్దరూ కొంచెం వేరు అనుకుని అటాక్ చేయకుండా నెజుకోని స్పృహ తప్పిస్తాడు. ఇప్పుడే మన టాంజిరోకి స్పృహ వస్తుంది. అప్పుడు ఆ పర్సన్ టాంజిరోతో ఇలా అంటాడు, సాగిరి పర్వతం కింద ఉరో కొడాకి సాకొంజి పేరుతో ఒక ముసలాయన ఉంటాడు. టోమియోకో గియు పంపించాడని అతనితో చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా టాంజిరో వాళ్ళ కుటుంబ సవాళ్ళకి దండం పెట్టుకుని బయలుదేరతాడు. దీంతో మన ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడే మనకి తెలుస్తుంది నెక్స్ట్ వీడియోలో ఎవరైనా మనకి వస్తారా లేకపోతే డీమన్ అన్న అటాక్ చేస్తుందా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతేకాదు ఫ్రెండ్స్, మీ అనిమే చూసే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి.